శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవ్వరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కాపుల కోసం ఉద్యమం చేస్తున్నానని కబుర్లు చెప్తున్న ముద్రగడ ప్రతిపక్షం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని విమర్శించారు. తుని ఘటనలో విధ్వంసానికి పాల్పడిన వారిని విడిచిపెట్టాలని ఆందోళనలు చేయడం దురదృష్టకరమన్నారు గంటా. అటువంటి సంఘటనలో ఎవరైతే పాల్పంచుకున్నారో, ఎవరైతే దాంట్లో ప్రోత్సహించారో, అందులో ఎవరైతే నేరుగా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం. అటువంటి ప్రాథమిక బాధ్యతలో భాగంగా ఆ సంఘటనలో ఎవరైతే పాల్పంచుకున్నారో, ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని అన్ని రకాలు కూడా ఎంక్వైరీ చేసి ఈ 4 నెలలు కూడా ఏ ఒక్క అమాయకుడిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు, అరెస్ట్ కాకూడదు ఉద్దేశంతో కొంచెం ఆలస్యమైనా సరే అన్ని పూర్తిగా తరువుగా ఎంక్వైరీ చేసి అన్ని ఆధారాలు వెరిఫై చేసుకున్న తర్వాత అటు సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ మెసేజ్లు కావచ్చు, మిగతా విట్నెస్లు కావచ్చు, అన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమా ఫేసి వీళ్ళైతే ఉన్నారు అని పూర్తి నిర్ధారణ వచ్చిన వాళ్ళని మాత్రమే ఇందులో ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ముద్రగడ పద్మనాభం గారు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సింది పోయి వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళని వదిలిపెట్టకపోతే నన్ను కూడా అరెస్ట్ చేయండి, గతంలో టెర్రరిస్టులు వదిలేదా, నక్సలైట్లు వదిలేదా చెప్పి ఒక వితండవాదం కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఆయన గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు చేశాడు. చట్టం గురించి తెలుసు, చట్టం కొన్న పరిమితులు తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేయడం అనేది ఈయన కూడా ఒక సంఘ విద్రోహ శక్తులుగా భావించే అవకాశం ఉంది.